నిమిషాలు. నేను పృథ్వీకు చెప్పా, నీకు చెప్పా, విష్ణుకు చెప్పా. ఇట్స్ నాట్ ఓన్లీ పర్టికులర్ పర్సన్. అక్కడ మాట్లాడలేదు. నువ్వు క్వశ్చన్ వాడే క్వశ్చన్ నువ్వు అడిగావు చాలా సార్లు. ప్లీజ్ డోంట్ అలాంటి వర్డ్స్ ఈజీగా నెక్స్ట్ టైం మాట్లాడు. ఎలాంటి వర్డ్స్? అమ్మాయిలను మాట్లాడడం నాకు నచ్చదు. అమ్మాయిని చెప్పలేదు. విష్ణు అడుగు విష్ణు. నేను ఎవ్వరు మాట్లాడినా నాకు ఒకలా అనిపిస్తుంది అంతే తప్ప. ఆయన ఇంకోటి ఏంటంటే నిద్రలో సడన్ గా లేచేసరికి ఇరిటేషన్ అయ్యింది. దట్స్ ఇట్. నేను మాట్లాడట్లేదు, ఊరికి బ్లేమ్ చేసి వెళ్ళిపోవడమే కాదు. అదే చెప్తున్నా, పైన పైన మాట్లాడడం ఓకే. అలా నువ్వు వెనకాల చెప్పడం నాకు నచ్చదు. వెనకాలండి ఇప్పుడు కూడా నిజంగా ఉంటే యూ కమ్ టు మీ అండ్ టెల్ మాట్లాడుకోవాలి. తను అడిగింది కాబట్టి నేను చెప్పా. అవునా, నాకు నచ్చలేదు. సడన్ గా కోపం వచ్చింది. ఎందుకు రానేలేదు? పనులు చెప్పాను రా. నచ్చలేదు ఆ పని కూడా. విష్ణు నేను వచ్చి చెప్పాను, నువ్వు అడిగినందుకు చెప్పాను. నేను అడిగినందుకు చెప్పు. అతను అతనుగా చెప్పలేదురా. ఎంత అయినా అలా నువ్వు ఓకే అండర్స్టాండ్, బట్ వాడు అలా చెప్పడం నచ్చలేదురా. ఇదే ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. ఏం చెప్పింది ఇప్పుడు? నేను టాపిక్ మాట్లాడారు కదా, విష్ణు అడిగింది ఎందుకు ఇరిటేట్ అయ్యావు మధ్యలో లేచాను నిద్రలో అంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉన్న ప్లేస్ చూసుకొని మాట్లాడాలి. ఇట్స్ నాట్ అబౌట్ పర్టికులర్గా నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. తనే కదా టాపిక్ మాట్లాడింది. నాకు అలాంటి టాపిక్ నచ్చదు. నాకు కొంచెం అందుకే బయటికి వెళ్ళాను మాట్లాడాలి, ఎప్పుడు పోవాలి అన్నా. సో అది కూడా ఉంది. నువ్వే చూసావు నిద్రలో లేచి నేను చెప్పింది. దానికి అలాంటి నువ్వు మాట్లాడు, నేనే మాట్లాడతాను. నువ్వు నాతో క్వశ్చన్స్ అడగకూడదు అంటే, అరే పైన పైన మాట్లాడడం ఓకే, దీంతో మాట్లాడడం వేరు ఉంటుంది అంటే. అలా అంటే నువ్వు చూసుకోవాలి. నువ్వు మాట్లాడేది మాత్రం మాకు నచ్చవు కొన్నిసార్లు అంటే, సరే అయితే ఇంకోసారి నేను కట్ ఆఫ్ చేస్తాను, నేనేం మాట్లాడను, నువ్వు మాట్లాడుకున్నాను. నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. విష్ణు వచ్చి అడిగినందుకు దానికి కొంచెం నాకు కొన్ని విషయాలు మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండదు. నీకు ఉంటాయి కొన్ని విషయాలు, అలాగే నాకు పర్సనల్గా కొన్ని ఉంటాయి. నేను బ్లేమ్ ఎవరిని చేయలేదు, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాను. నాకు పెద్ద ఫీల్ అయిపోయింది.